ఎక్కడి నుంచి వస్తారు? నాంపల్లి కొనడానికి వచ్చారా అమ్మనికి? కొనడానికి అంటే చూసారా? చూసాం. ఎన్ని తీసుకున్నారు? 2. ఏ జాతి మరి? ఒకటి జఫ్రాబాద్, ఒకటి ముర్రాజాతి. అంటే ఎన్ని ఈతలు ఇనింది? అదే ఈతలు ఇనింది, ఇది ముర్రా అయితే ఒకటి 4, ఒకటి 2. అంటే మీరు చదువుకోవడానికి కొన్ని అమ్ముతారు? మరి చదువుకోనికే ఎన్ని ఉన్నాయి మామూలుగా 10. ఈ తీసుకొని వెళ్తారు. అంటే కేంద్రానికి పోతారు? కేంద్రానికి వస్తుంది. కేంద్రానికి ఎక్కడ? నాంపల్లి. నాంపల్లి. ఎలా ఉంది మార్కెట్లో ఈరోజు? మార్కెట్ రేట్లు చాలా ఉన్నాయి. రేట్లు చాలా చెప్తున్నారు. చాలా చెప్తున్నారు. రోజుగా తీసుకున్నారు. తగ్గుంటే ఇంకా తీసుకుందాం అనుకో. తక్కువ ఉంటే ఇంకా తీసుకుందాం అనుకో. సర్కారు నుంచి వస్తున్నాను. ఎలా ఉంది ఇక్కడ మార్కెట్? బాగుంది, సూపర్. అదే ఇప్పుడు పోయిన వీక్ కూడా వచ్చినాం. ఈసారి తీసుకుందామనే ఉన్నాం. పక్కా తీసుకుంటాం. 4 బర్రెలు తీసుకుంటాం. 4 బర్రెలు. అంటే మామూలు మీరు సాధనిక కొని అమ్ముతుంటారు? లేదే సాగనికనే. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మాకు షెడ్ ఉండే. ఇప్పుడు కూడా తీసుకుందామని ఐటతోడు ఇంకా ఒక 4 తీసుకొని పోతున్నాం అంతే. ఇంకా 4 తీసుకొని. అంటే డైరీ ఫామ్ కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎటువంటి పెట్టుకుంటే బాగుంటుంది? దేంతో స్టార్ట్? కొత్తగా పెట్టుకునే వాళ్ళు అంటే ఇప్పుడు కొంచెం మరి దీన్ని మెయింటైన్ చేయలేరు వాళ్ళు. కొంచెం చూసి తీసుకోవాలి. ఇవి చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. మామూలుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు అయితేనే ఇలా చేయడానికి అవకాశం ఉంటుంది. అంతే. అట్లా జీతకాలు పెట్టుకొని చేసుకుని అంటే వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, అంత ఏమి ఉండదు. సరే, ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను శంషాబాద్ నుంచి. ఎలా ఉన్నాయి మార్కెట్ బాగానే ఉంది, కానీ ఈరోజు మంచి ప్రెగ్నెంట్ రాలేదు, తక్కువ వచ్చినాయి ఈరోజు. అంటే మామూలుగా మీరు అంటే కొన్నికి వచ్చారా? కొన్నికి పిఎనికి కూడా వస్తుంది. అంటే మామూలుగా బయట ఫామ్ ఉన్నాయా సార్? ఇప్పుడు ఎప్పటి నుంచి? మా దగ్గర 5 ఉంటాయి. మామూలు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎటువంటి బర్రెలు పెట్టుకుంటే బాగుంటుంది? ఏ జాతి బర్రెలు పెట్టుకోవాలి? ఇంకొక నిమిషం నేను వస్తాను. తర్వాత ఇది కట్ చేసేసి ఎక్కడి నుంచి వస్తుంది? ఏ జాతి అండి ఇది? నేను అడుగుతున్నా, ఊరికి ఏ జాతి ఇది? జఫ్రాబాద్. జఫ్రాబాద్. ఎన్ని ఈతలు ఈనింది ఇది? ఇది ఇప్పుడు థర్డ్ ఈత. థర్డ్ ఈత.
ఎన్ని లీటర్లు ఇస్తుంది మామూలు పాలు ఎన్ని లీటర్లు? పచ్చి మీద ఇది ఇస్తుంది 22 లీటర్లు ఇస్తుంది. పూటకి 22 ఇస్తుంది. 2 పూటలకి 22 లీటర్లు ఇస్తుంది. అంటే 11 లీటర్లు ఇస్తుంది. 10 లీటర్ అయితే గట్టి ఇస్తుంది. 10 ఈ సూట్ పోయింది ఇప్పుడు చూడు, ఇప్పుడు 6 నెలల చూడు, 6 నెలల సూట్ ఉంది. ఎంత చెప్తారు? ₹1,00,000 చెప్తారు. ఇది ఇది చూడు లేదు, పాలు ఇస్తుందా? పాలు ఇస్తుంది. ఎన్ని లీటర్లు ఇస్తుంది? ఇంత 9 లీటర్లు ఉన్నాయి. ఎన్ని ఈతలు వేయింది ఇప్పుడు? రెండో ఈత. ముర్రా జాతి. ఇది ఏ జాతి? ఇది అన్ని ముర్రా జాతిలే. ఇది ఎన్ని ఈతలు? ఇది తీసుకొచ్చి ఇది ముర్రా జాతి అంటే ముర్రా జాతి బ్రీడ్ ఇది. మాట్లాడు. హలో అందరికీ ఎలా ఎలా ఉంది? కొనడానికి వచ్చారా? కొన్నికి వచ్చారా? కొన్నిగా వచ్చినాం, కాకపోతే కానీ మీరు అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? తొగర్పల్లి సంగారెడ్డి పల్లి నుంచి వస్తున్నారు. ఎలా ఉన్నాయి మార్కెట్లో? బాగానే ఉన్నాయి రేట్లు. తీసుకోండి. ఏమన్నా తీసుకోలేదు చూడడానికి వచ్చి. అంటే మామూలుగా ఎలా ఉన్నాయి ఈరోజు మార్కెట్లో? చూస్తే పర్లేదు. 70-80 ఊళ్ళో నుంచి వచ్చే కొనే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఇక్కడ? రేటు బాగానే అనిపిస్తుంది. రేటు బాగానే అదే చూస్తే మామూలుగా అంటే మీరు కొని అమ్ముతుంటే మీరే సాగుతారు? లేదు, మేమే సాగు చేస్తాం. ఎన్ని ఉన్నాయి? మాత 4 బాళ్ళు ఉన్నాయి. 4 బాలు. అంటే మామూలుగా అంటే కేంద్రానికి వస్తాయి? కేంద్రానికి వస్తాం. ఎంత వస్తాయి మామూలుగా నెలకు ఒక 2 బాళ్ళు ఇస్తాయి పాలు. ఒక 20-25 వేలు వస్తాయి. 20-25 వేలు. ఖర్చు ఎంత అవుతుంది మామూలుగా? ఖర్చు మామూలుగా అవుతుంది ఒక 10-12 వేలు అవుతుంది. 10-12 ఎన్ని తెచ్చా ఆవులు మొత్తం? మామూలు నేను యూట్యూబ్లో చూశానన్న. యూట్యూబ్లో చూశాను, బాగున్నాయి. ఒకసారి హైదరాబాద్ మామూలుగా దసరా చాలకని వచ్చాను, చూద్దాం మార్కెట్ చూద్దామని వచ్చాను. బాగున్నాయి, రకరకాలు ఉన్నాయి, చూడడానికి వచ్చాను. ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి వచ్చారా? వైజాగ్. అవును. అంటే మామూలుగా ఇక్కడి నుంచి గేదెలు తీసుకెళ్దామనేది మామూలు? లేదు, చూద్దామని వచ్చాం. రకరకాల మనకి ఈ పశువులు అంటే ఇష్టం, రకరకాలు వస్తాయి కదా, అందుకని చూద్దామని వచ్చాం. బాగుంటాయి. ఈ రకం మా సైడ్ దొరకవు చూడడానికి కూడా, అందుకని